మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి ఘటన వెనుక అసలు నిజాలేంటి? ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి జరిగి కారు, ఫర్నిచర్ ధ్వంసమయ్యే స్థాయికి పరిస్థితులు ఎలా వెళ్లాయి? పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ కారణాలున్నాయా? అసలు గుంటూరులో నిన్న ఏం జరిగింది? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అధికార అలాగే ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చింది. సో గుంటూరు శివార్లోని గోరెట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు అంబటి రాంబాబు తన కారులో బయలుదేరారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో అక్కడ ఉద్రిక్తత మొదలైంది. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు అంబటి కారును అడ్డుకున్నాయి. మొదట నినాదాలతో మొదలైన ఈ నిరసన కొద్దిసేపటికే ఘర్షణగా మారింది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో అంబటి కారుపై దాడికి ప్రయత్నించారని, కారును చేతులతో బాదారని ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తూ ఉన్నాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపు తప్పడంతో అంబటిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. అయితే అసలు గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ ఉద్రిక్తతల మధ్య అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత వేడెక్కించాయి. తనపై దాడికి ప్రయత్నించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. గుంటూరు నవభారత్ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా విభాగం నేతలు ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అంబటి ఇంటి ముందు నిరసన కూడా దిగారు. అంతేకాదు నిరసనకారులు అంబటి ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. అక్కడ ఉన్న కారును, ఇంటి కిటికీ అద్దాలను, లోపల ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పూల కుండీలను పగలగొట్టారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ సమయంలో అంబటి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అండ్ అంబటి ఇంటి వద్ద భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోవడం దారుణమని మండిపడుతూ ఉన్నారు. ఇది కేవలం దాడి మాత్రమే కాదు, హత్యాయత్నం అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు టీడీపీ నేతలు మాత్రం అంబటి భాషను తప్పుపడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా భాషా సంస్కారం ఉండాలని, ముఖ్యమంత్రిని దూషిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఈ వివాదంపై అంబటి రాంబాబు తర్వాత మీడియా ముందుకు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టలేదని, తన కారుపై దాడి చేసి తనను చంపాలని చూసిన వారిపై ఆవేశంతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఈ వయసులో తాను అంత ఆవేశపడి ఉండాల్సింది కాదని, తన మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోవాలని కోరారు. అయితే ఆయన వివరణతో టీడీపీ శ్రేణులు శాంతించలేదు. అంబటిపై ఇప్పటికే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి గుంటూరులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా లోపల ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రాజకీయ విమర్శలు సహజమే, కానీ అవి భౌతిక దాడుల వరకు వెళ్లడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే విషయం. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతూ ఉన్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. రాజకీయ నాయకులు తమ భాషను నియంత్రించుకోకపోతే అది క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఇలాంటి దాడులకు దారితీస్తుంది అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఏది ఏమైనా ఒక మాజీ మంత్రి ఇంటిపై ఈ స్థాయిలో దాడి జరగడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.